అప్పుడప్పుడు చుక్కల్లా మెరిస్తే రాజకీయాల్లో కష్టమన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. పవన్ కళ్యాణ్ నిలకడైన రాజకీయం చేయాలన్నారు. మరోవైపు ట్రంప్ తీరును మోదీ ఖండించాలన్నారు. లేదంటే వారిద్దరూ ఒకటే అని అందరూ నమ్మాల్సి వస్తుందన్నారు. ఇంకోవైపు ప్రభుత్వం ముద్దుబిడ్డగా ఎదిగిన నయీం అక్రమాలపై సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత నారాయణ. మామూలు మాఫియా కాదు, రాష్ట్ర ప్రభుత్వం ముద్దుబిడ్డగా మాఫియాగా మారినటువంటి అతను నయీం. అంటే 1996 నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ముఖ్యమంత్రికి నయీంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయి. ఆయన అబద్ధం చెప్తే రాజీనామా చేయాలి. ఆయనకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. మోడీకి ట్రంప్కి సారూప్యతుంది. లైక్ ట్విన్ బ్రదర్స్. వీళ్ళంతా కవల పిల్లలు లాంటి వాళ్ళు. ఈయన ఎట్టా అయితే రెచ్చగొట్టాడు, ఆయన ఎట్టా రెచ్చగొట్టాడు. ఇలాంటి జాస్తి ఈ మొత్తం ఉన్మాద చర్యలు, ట్రంప్ ఉన్మాద చర్యలపైన ప్రధానమంత్రి మోడీ ఖండించాల్సిన అవసరం ఉంది. ఆయన ఖండించకపోతే వీళ్ళిద్దరూ కూడా ఏదో పిచ్చాసుపత్రి బయటకు వచ్చినలాగా అనిపిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలు అంటాడు, ఇప్పుడు అన్నదమ్ముల మధ్య మళ్ళీ సినిమాలు అంటున్నాడు. ఇప్పుడు ఆయన పట్టపగల మన సినిమాలు చూపించేస్తున్నాడు. అదే సినిమాల్లో ఉండి రాజకీయాలు రాకూడదని చెప్పడం లేదు, కానీ ఒక నిలకడైన రాజకీయాలు ఉంటే మంచిది. నిలకడ రాజకీయాలు లేకపోతే కష్టం అవుతుంది. ఇలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు కాన్స్టెంట్గా కార్యాచరణ ప్రకటించి వస్తే మంచిది తప్ప అప్పుడప్పుడు చుక్కల్లాగా మెరిసిపోవడం అనేది రాజకీయ నష్టం.